అమ్మ నమస్తే అమ్మ, ఏం చేస్తుంటారు? నేను హౌస్ వైఫ్నండి. హౌస్ వైఫ్. అమ్మ 18 నెలలు అవుతుంది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి, ఎలా ఉందంటారమ్మా? కూటమి ప్రభుత్వం చాలా బాగుందండి. ఏ కార్యక్రమాల్లో అయినా కానీ బాగా చేస్తున్నారు. రోడ్లు అవి కానీ అన్నిట్లో బాగా ముందుకెళ్తున్నారు. కంపెనీలు తీసుకురావడం కోసం చాలా పోరాడుతున్నారు కూటమి ప్రభుత్వం. ఏందమ్మా అసలు ఈ కల్తీ నెయ్యి గొడవ ఏమంటారమ్మా? అసలు ఇది ఎలా చూడాలంటారు దీన్ని? అసలు తిరుమల లడ్డూలో కల్తీ అంటున్నారు, ఎలా చూడాలంటారు దీన్ని అసలు? తిరుమల లడ్డూలో ఒక కల్తీ ఏంటండి, జనానికి బాగా తెలిసిపోయింది. అది ఎక్కడ బయటపడుద్దోనని చెప్పని ఇప్పుడు అన్ని రిపోర్ట్స్లో కూడా వచ్చినాయి. అది ఎక్కడ బయటపడుద్దోనని చెప్పని వీళ్ళు కప్పిపుచ్చుకోవటానికి ఈ పోరాటాలన్నీ చేయటం, ఈ మాటలన్నీ మాట్లాడటం జరుగుతుంది తప్పితే కల్తీ జరగలేదని వాళ్ళు నిరూపించుకోలేరండి. ఏంది అసలు మా క్లీన్ చిట్ వచ్చేసింది అంటున్నారు కదమ్మా వాళ్ళు. క్లీన్ సిటీ ఎక్కడొచ్చిందంట? కల్తీ లేదని చెప్పని వాళ్ళ క్లీన్ సిటీ వచ్చిందా? ఎక్కడొచ్చిందో చూపించమనండి. ఏ రిపోర్ట్లో వచ్చిందో చూపించమని చెప్పండి. జంతువుల కొవ్వు కలవలేదు కాబట్టి కల్తీ లేనట్టే అంటున్నారమ్మా వాళ్ళు. అంటే ఏ కొవ్వు కలిపారు వాళ్ళనే నిర్ధారించి చెప్పమని. సరే జంతువుల కొవ్వు కలపలేదన్నారు, మరి సరే ఏ కొవ్వు కలిపారు అంటే మనుషులు ఏమన్నా మనుషుల కొవ్వు ఏమన్నా తీసుకొచ్చి కలిపారంట వాళ్ళు. అంటే వాళ్ళు చెప్తుంది అదే అమ్మా, అసలు దాంట్లో జంతు కొవ్వు అనేది లేదన్నారు కాబట్టి ఆ రిపోర్ట్లో మాకు క్లీన్ చిట్ వచ్చినట్టే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి క్షమాపణ చెప్పాలి, పవన్ కళ్యాణ్ గారు గుడిమెట్లు కడగాలి అంటూ మరి వాళ్ళు చేస్తున్న ప్రచారం అమ్మా. చంద్రబాబు నాయుడు గారు క్షమాపణ చెప్పాలంటే వీళ్ళు తల్లకిందులుగా తపస్సు చేసినా కానీ ఆయన చేత క్షమాపణ చెప్పించుకోలేరు. ఆయన అలాంటి పనులు చేయరు. ఎందుకంటే ఆయన చేసే పనులన్నీ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంటాయి కాబట్టి ఆయన ఎవరికి క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదు. పవన్ కళ్యాణ్ గారు గుడిమెట్లు కడగాలి, ఇంకొకళ్ళు వచ్చి గుడిమెట్లు కడగాలి అంటే కూటమి ప్రభుత్వం అంతా కలిసి కూడా సాయశక్తిలా ప్రయత్నిస్తూ ఏదైనా కానీ ముందుకు ఏ పనుల్లో అయినా ముందుకు దూసుకెళ్ళాలి, కంపెనీలు తేవాలి అని చెప్పని ఈ ప్రోత్సాహంతో ఉంటే వీళ్ళు తేపకొకటి లేపి అందరిలో జనం మధ్యలో మాట్లాడి కూటమి ప్రభుత్వాన్ని ఏలెత్తి చూపిస్తా కులాల పేరెత్తి కులాల కుంపటి అని చెప్పాలి, కులాల పేరెత్తి జనాన్ని రెచ్చగొట్టడానికి తప్పితే వీళ్ళు చేసేది ఏమీ లేదండి. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ అల్లజోళ్ళు కృష్ణా జిల్లాలో కానీ గుంటూరు జిల్లాలో కానీ జరుగుతున్న ఈ గొడవలన్నీ డైవర్షన్ పాలిటిక్స్లో భాగమే అనుకోవచ్చు అంటారమ్మా? ఖచ్చితంగా అండి. దానిలో ముమ్మాటికి ఖచ్చితంగా డైవర్షన్ పాలిటిక్సేనండి. దానిలో ఏం తేడా లేదు. అదేందమ్మా అసలు చంద్రబాబు నాయుడు తప్పు చేసి చంద్రబాబు నాయుడు తప్పించుకోవడానికి ఈ ప్లాన్లన్నీ మా మీద దాడులు చేపిస్తున్నారని చెప్పి వాళ్ళు చెబుతున్నారు కదమ్మా. ఏం తప్పు చేశాడో చంద్రబాబు నాయుడు గారు ఒకసారి నిరూపించమని చెప్పండి. ఈ పలానా తప్పు చేశాడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పని దేనిలోనైనా ఏలెత్తి వాళ్ళని చూపించమనండి. వాళ్ళు చూపించలేక ఏదో ఒకటి రేపెడుతున్నారండి ఇప్పుడు వీళ్ళు. అంతకు తప్పితే ఏం లేదు. చూపించలేకే వీళ్ళు ఏదో ఒకటి రేపెడుతున్నారు, కులాలు పేరెత్తుతున్నారు. మాటకొస్తే కులాలు పేరెత్తుతున్నారు. కుల ప్రస్తావన ఎందుకు వచ్చిందమ్మా? అంబటి రాంబాబు గారు నోరు జారారు, దానికి ఆగ్రహం చెంది ప్రజలు వెళ్ళారు అక్కడికి. దాంట్లో కుల ప్రస్తావన ఎక్కడ ఉందంటారు? అదే కదా చెప్పేది. ప్రతి ఒక్కటి ఏదో ఒకటి మాట్లాడితే దాని గురించి మేము బయటకు వస్తాము అని చెప్పి తప్పితే వీళ్ళు చేసేది ఏమీ లేదండి. కులాల పేరు ఎత్తటమో లేకపోతే వర్గాలని విడదీయాలని చెప్పి చూడటమో జనాన్ని రెచ్చగొట్టడం తప్పితే వీళ్ళకి ఇంతకంటే ఏది చేత కాదు. అదేందమ్మా అంతా మేము ప్రజల కోసం పనిచేస్తున్నాం, ప్రజలందరూ మా వెనక మాలే ఉన్నారు అంటున్నప్పుడు ఎలా చూడాలంటారు? మరి ప్రజల కోసం పనిచేసే వాళ్ళు అయితే కూటమి ప్రభుత్వంలో ఇంత మంచి కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు ఇంకా జనాన్ని ప్రోత్సహించి ఇలా చేస్తున్నారు కాబట్టి ఇంకా వెనకుండి చెయ్యాలి. అప్పుడు ప్రజల్లోకి రాగలరు. కానీ వాళ్ళు ఏదో రెచ్చగొట్టి జనాలను రెచ్చగొట్టి ఇట్లా చేయటం అనేది కరెక్ట్ కాదు. మరి ఓవరాల్గా చూసుకుంటే కనుక అసలు గుంటూరులో జరిగిన గొడవ ఈ డైవర్షన్లో పార్టీలో భాగమే అనుకోవాలంటారా, లేదంటే కనుక ఇంకా ఏదన్నా వెనకమల కారణం ఉందనుకోవచ్చు అంటారా? అంబటి రాంబాబుని ప్రత్యేకంగా టార్గెట్ చేయడానికే చేశారనుకోవాలంటారా? అంబటి రాంబాబు గారిని టార్గెట్ చేయడానికి ఆయన ఏమన్నా పెద్ద ఇదండి, అంత సినిమా ఏం లేదండి. వాళ్ళకి ఎవరికి కూడా వాళ్ళని టార్గెట్ చేయాల్సినంత అవసరం జనానికి లేదు, మాకు కూటమి నాయకులకి లేదండి. కొరకరాని కొయ్యలాగా తయారయ్యాడు కూటమికి మా నాన్న, అందుకనే మా నాన్నని చంపేయటానికి ఇదంతా చేశారని చెప్పి నిన్న వాళ్ళ కూతురు గారు కూడా మాట్లాడుతున్నారు కదమ్మా. చేతగాని మాటలు ఏదో ఒకటి మాట్లాడుకోవాలి కదండి. మాట్లాడుకోకపోతే మరి జనంలోకి మేము వెళ్ళలేం కదా. వాళ్ళు అసలు రాలేరు కదా జనంలోకి. జనం మళ్ళీ మర్చిపోతారేమోనని చెప్పని మధ్యలో ఒక్కొక్కసారి అనమాట మెరుపు తీగలాగా వచ్చిపోతుంటారు అనమాట. అంతకు తప్పితే ఏం లేదు. ఆయన కొరగి తీగలాగా తయారైతే జనం బాగానే గుర్తుపెట్టుకొని బాగానే ఓట్లు వేసేవాళ్ళు. అందుకనే ఏది చేత కాదు వాళ్ళకి, ఏది చేత కాదు కాబట్టే జనం వెనక్కి పంపించి అమ్మ మీరు ఎక్కడ ఉండాలో అక్కడ ఉండండి అని చెప్పని జనం అందరినీ తరిమి కొట్టారు.
అదేందమ్మా మా నాన్న ప్రశ్నించే గొంతుకు ననగదొక్కటానికే కూటమి నాయకులు చేస్తున్న కుట్ర అని చెప్తుంటే వాళ్ళేమో. ఏమని ప్రశ్నిస్తాడండి మీ నాన్న? ఏమని ప్రశ్నించగలరు చెప్పండి? ఏదన్నా తప్పు ఉంటే, ఈ కూటమి ప్రభుత్వంలో ఏదన్నా తప్పు ఉంటే వీళ్ళ గొంతులు నొక్కడానికి కానీ ఏదన్నా మాట్లాడటానికి కానీ ఆస్కారం ఉంటుంది. మరి అట్లా గొంతు నొక్కాలి అని చెప్పని ఆస్కారం ఉన్నప్పుడు మీరు ప్రజల్లోకి వచ్చి కులాల పేరెందుకు ఎత్తుతున్నారు? మామూలుగా జరిగిన కార్యక్రమం గురించి, జరిగిన ప్రచారం గురించి మాట్లాడవచ్చు కదా. కులాల పేరు ఎందుకు ఎత్తుతున్నారు? కులాల పేరు ఎత్తకుండా మాట్లాడవచ్చు కదా. మాట్లాడేవాళ్ళు అయితే, కరెక్ట్గా మాట్లాడేవాళ్ళు అయితే. ఇక్కడ కాపు నాయకుడని మాత్రమే దాడి చేశారు, మిగతా వాళ్ళ మీద ఏమంటలేదు. ఇది కాపుల మీద ఆ దాడే కూటమి ప్రభుత్వం అంటున్నారు కదమ్మా. ఏమండి, ఏ నాయకుడి మీద దాడి చేస్తే ఆ నాయకుడిని పేరెత్తుతారు తప్పితే, ఒక కాపు నాయకు మాకు కాపు నాయకుడు గారు ఉన్నారు కదా, మేము వాళ్ళ మీదకి ఎందుకు వెళ్తాము? మేము రెండు అన్నీ కలిపే కదా మేము కూటమి ఏర్పరచుకుంది. వేరే కులాల గురించి మేమేమి ఎక్కడా ప్రస్తావించలేదు కదా. మీరెందుకు ప్రస్తావిస్తున్నారు? అంటే ఏది లేక దీని మీద డైరెక్షన్ చేస్తున్నారు అనుకోవచ్చు అంటారా? ఖచ్చితంగా అండి, అందుట్లో ఏ ఫాల్టు లేదు. వాళ్ళు ఏదో ఒకటి మాట్లాడాలి, మాట్లాడితే మేము బయటకు వస్తాము, మాట్లాడకపోతే బయటికి రాలేము కాబట్టి ఏదో ఒకటి మాట్లాడి బయటికి రావాలి అని చెప్పి మాట్లాడటం తప్పితే ఇంకొకటి లేదు. అసలు మా నాన్నని చంపడానికే చూసేశారు అంటున్నారు కదమ్మా. మరి వీళ్ళని చంపడానికి చూడాల్సినంత అవసరం ఆయనకి, అంత తీరిక జనానికి అంత తీరిక ఏమీ లేదండి. వాళ్ళు ఏ కాడికి కంపెనీల కోసం పోరాటం, జనం మేలు కోసం ప్రోత్సహించడం తప్పితే ఈ నాయకుల్ని ఈ బచ్చాగాళ్ళని అందరినీ చంపాల్సినంత అవసరం వాళ్ళకి లేదండి. పవన్ కళ్యాణ్ స్పందించాలి దీని మీద. కాపు ఆడబిడ్డల మీద మా మీద దాడి జరిగింది, పవన్ కళ్యాణ్ స్పందించాలనేది ఆ అమ్మాయి ఉద్దేశం అమ్మ. మరి అంబటి రాంబాబు గారి కూతురు ఉద్దేశం, మరి దానికి ఎలా చెప్పాలి? ఆయన వెనకమాల ఉందందరూ కాపు ఆడమనుషులేనండి. పవన్ కళ్యాణ్ గారి వెనకమాల ఉంది మొత్తం కాపు వాళ్ళే, ఎవరు కాదు. ఆయన ఎంతో బాగా చూసుకుంటున్నారు. ఆయన వెనకమాల ఉన్న ఆడపడుచుల్ని చాలా చక్కగా చూసుకుంటున్నాడు. మీలాగా బడి తెగించిన వాళ్ళందరినీ ప్రోత్సహిస్తూ ఉంటే ఆయనకి కూడా చెడ్డ పేరు వస్తుంది. అందుకని ఆయన ఇలాంటి వాటిల్లో ఏలు పెట్టడమ్మా. మీరు చాలా జాగ్రత్తగా మాట్లాడండి. ఆయన్ని కూడా బయటికి లాగొద్దు. ఆయన చాలా మంచి వ్యక్తి, ఆయన్ని కూడా బయటికి లాగొద్దు. ఆయన కూటమి ప్రభుత్వం ఏర్పడటానికి కారణమే ఆయన. మీరు ఆయన్ని కూడా బయటికి లాగి ఆయన్ని కూడా బస్టొత్తం పట్టించొద్దండి.